హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026కి సంబంధించి సిసిఏ కోర్టు కేసు అనేది మనకి ఉందన్నమాట. అది డిస్మిస్ అయ్యిందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈరోజు మనకి కోర్టు కేసు అప్డేట్ అనేది ఏందో కూడా చూసేద్దాం ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. ఎవరికైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫ్రీ మెటీరియల్స్ అనేటివి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. టోటల్గా ఫ్రీ మెటీరియల్స్ అనేటివి ఇస్తున్నాను. ఎటువంటి అమౌంట్ కూడా మీరు పే చేయాల్సిందే అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ స్కోర్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. ఆ స్కోర్ అనేది సరిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ప్రీవియస్గా మనకి ఐఏ ప్రేయర్ అనేది ఒకటి ఉండేదన్నమాట. అందరికీ తెలిసిండేది ఏమంటే సిసిఏ కోర్టు కేసు అనేది మనకి మార్క్స్ని బేస్ చేసుకొని మనకి డివైడ్ అయిపోయింది. ఓల్డ్ సిసిఏ వాళ్ళకి మార్క్స్ అనేటివి తక్కువగా వచ్చాయి, న్యూ సిసిఏ వాళ్ళకి మార్క్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయని చెప్పి కోర్టు కేసు అనేది వేశారనమాట తెలంగాణ హైకోర్టులో. సో మనకి ఈ కోర్టు కేసుకి సంబంధించి మనకి రీసెంట్గా ఐఏ ప్రేయర్ అనేది డిస్మిస్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 15th ఏప్రిల్ వచ్చిందనమాట. ఇది చూసి సోషల్ మీడియాలో చాలామంది డిస్మిస్ అయిపోయింది అనుకున్నారనమాట కేసు అనేది. కానీ మనకి డిస్మిస్ అయ్యిండేది వచ్చేసరికి మనకి ఏదైతే మనకి స్టే ఉందో రిజల్ట్స్కి సంబంధించి ఆ స్టే అనేది డిస్మిస్ అయిపోయిందనమాట. 15th వరకే కాబట్టి మనకి ఉండేది స్టే అనేది. ఆ స్టే అనేది డిస్మిస్ అయిపోయింది. మనకి ఏదైతే రిజల్ట్స్ మీద స్టే ఉందో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కేసు అనేది అదే అనమాట. రిజల్ట్స్ మీద ఉండే స్టే అనేది డిస్మిస్ అయిపోయింది అని చెప్పడానికి పోయి చాలామంది స్టే అనేది డిస్మిస్ అయిపోయింది కాబట్టి కేసు కూడా డిస్మిస్ అయిపోతుంది అని చెప్పి 15th ఏప్రిల్ నాడు ఎటువంటి హియరింగ్ అనేది జరగకపోయినా డిస్మిస్ అయిందనమాట స్టే అనేది. కానీ మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిండేది ఏమంటే ఏదైతే మనకి స్టే ఉందో అది మాత్రం ఇప్పుడు లేదు, మనకి డిస్మిస్ చేసేసారు. 15th ఏప్రిల్ వరకే అనమాట మనకి ఇచ్చిండే స్టే అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు 15/4/2026 వరకే మనకి స్టే అనేది విధించబడింది అనమాట మనకి రిజల్ట్స్ పైన. మనకి రీసెంట్ అప్డేట్ ఏమంటే కేసు అనేది కొట్టేయలేదు కానీ స్టే అనేది కొట్టేశారనమాట. సో మనకి ఇది కొద్దిగా మిస్ఇన్ఫర్మేషన్ అనేది మన నుంచి పాస్ అయ్యింది. దానికి ప్రతి ఒక్కరికి సారీ. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ అనేది మన నుంచి పాస్ అవ్వకోకుండా నేను చూసుకుంటాను, జాగ్రత్త పడతాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి రీసెంట్ అప్డేట్ చూసినట్టయితే క్రోమ్ ఓపెన్ చేసిండే వెంటనే మీకు ఇక్కడ తెలంగాణ tshc.gov.in అని క్లిక్ చేయాలన్నమాట. ఇది తెలంగాణ వెబ్సైట్, కోర్టు వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు కేస్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ మీకు కేస్ టైప్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసి WP రిట్ పిటిషన్ అనేది ఉంటుంది అనమాట, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కేస్ నెంబర్ దగ్గర మనము 7985 అనేది క్లిక్ చేయాలన్నమాట. కేస్ నెంబర్ ఇది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇయర్ వచ్చి 2026. క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చింటారనమాట క్యాప్చా కూడా. అది ఎంటర్ చేసినామంటే మనము ఎంటర్ చేసి మీరు సెర్చ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఓవరాల్ కేస్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. మనం ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇంకా డిస్మిస్ కాలేదన్నమాట. మనకి కేసు అనేది ఇంకా నడుస్తూ ఉంది. స్టేటస్ వచ్చేసరికి మనకి పెండింగ్ అనేది ఉందన్నమాట. మనకి ఈ రోజు లిస్టింగ్ డేట్ అనేది ఇచ్చారనమాట. మనకి 17/4/2026 ఈరోజు మనకి హియరింగ్ డేట్. కాబట్టి ఈరోజు హియరింగ్ అనేది జరిగిన తర్వాత మనకి రీసెంట్ అప్డేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. రిజల్ట్స్ బేస్ చేసుకొని, కేస్ బేస్ చేసుకొని మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట ఈరోజు. సో మనకి ఈరోజు హియరింగ్లో మనకి ఏం జరుగుతుందో చూద్దాము. ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.